నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీని. డీటెయిల్స్ చూస్తే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరు కావాలని కోరింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి 2-3 తేదీలో విచారణకు రావాలని పేర్కొంది. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఏదైతే ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఇప్పటికే కేటీఆర్ దానికి సంబంధించినటువంటి ముగ్గురు కూడా A1 గా కూడా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డిగా కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఏదైతే నిన్న విచారించిన నేపథ్యంలో దానికి ఈ రోజు ఏసీబీ అధికారులు ఏదైతే కేటీఆర్ కు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ నోటీసులు సంబంధించి ఇచ్చిన తర్వాత విచారణ పిలిచే అవకాశం ఉంటుంది. నోటీసులు ఇచ్చారు కాబట్టి ఎప్పుడు ఆ విచారణ చేస్తారు, అంటే విచారణ చేసి అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తారా, ఇవన్నీ కూడా ఒకదానికి ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో నోటీసులు ఇచ్చారు, ఎప్పుడు పిలుస్తారు అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ కేసులో దాదాపు 55 కోట్ల మేర విదేశీ సంస్థకు డాలర్ రూపంలో చెల్లించారనే నేరం, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా దానికి సంబంధించిన తీసుకోవడం, ఇవన్నీ కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలన్నీ కూడా ఏసీబీ తన వద్ద ఉంచి కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. నిన్న కోర్టు కూడా ఏసీబీ అధికారులు మొత్తము ఏదైతే మా కౌంటర్ దాఖలు మరికొద్దిగా సమయం కావాలి అని కోరిన నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ కు అక్కడ సమయం కోరింది ఈ కోర్టులో. ఇక్కడ మాత్రం కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇది నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దీనికి అంటే ఎప్పుడు విచారణకు పిలుస్తారు అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణతో ఇదంతా కూడా కేసు కూడా నమోదవడం జరిగింది. గవర్నర్ కూడా అనుమతి కోరడం జరిగింది. అనుమతి కోరడంతో అతను కూడా విచారణకు సిద్ధంగా దాన్ని కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక్కసారిగా కోర్టులో మొన్న 30 వరకు అరెస్ట్ చేసేందుకు కూడా కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడం, ఇవన్నీ చూస్తే అంటే విచారణకు ఎప్పుడు పిలుస్తారు, పోలీసులు నోటీసులు ఇష్యూ చేశారు. దీనికి సంబంధించి అంటే ఆ ముగ్గురికి దానికి సంబంధించినటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళందరికీ కూడా విచారణకు ఒక్కొక్కరిని పిలుస్తారా లేదంటే విడివిడిగా విచారిస్తారా అనేది చూడాలా. దీనికి సంబంధించిన అన్ని మాత్రం ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం, దీనికి సంబంధించి విచారణకు ఎప్పుడు పిలిచేది మాత్రం అంత ఇప్పుడు చూడాలి. నోటీసులు మాత్రం ఇప్పటికీ కేటీఆర్ కి అందాయని మాత్రం తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.